క్రైస్తవ్యం వల్ల మీకు కలిగిన నష్టం అసలు చరిత్ర తెలుసుకోండి. క్రైస్తవ్యం వల్ల భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మంచి జరిగింది కానీ చెడు జరగలేదు. క్రైస్తవ్యం అంటే దేశానికి ప్రజలకు మేలు చేసేది కానీ కీడు చేసేది కాదు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. బైబిల్ చెడిపోతున్న మనిషిని చెడు నుండి విడిపించి మంచిగా బ్రతకమని చెప్పేది బైబిల్. పాపంలో బ్రతుకుతున్న మనిషిని పాపం నుండి విడిపించి పరిశుద్ధంగా బ్రతకమని చెప్పేది బైబిల్. బైబిల్ అంటే బుద్ధి పుస్తకం కాదు. ఎందుకు అంత దారుణంగా బైబిల్ని చింపుతూ కాళ్ళతో తొక్కుతూ వాటిని కాలుస్తున్నారు? అసలు మీరు నిజంగా దేశాన్ని ప్రేమించే వాళ్ళైతే కనుక, దేశ క్షేమం కోరేవాళ్ళైతే, దేశం యొక్క మేలు కోరేవారైతే కనుక ఈ ప్రాంతం మనవి చేస్తున్నాను. ఆడపిల్లల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, అప్పుడు మీరు ఏం చేస్తారు? లేకపోతే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీ గ్రామాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి విషయంలో మీరు ఏం చేయగలుగుతున్నారు? లేకపోతే సమాజంలో ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడడానికి లేకపోతే జీవితాలు నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం మద్యపానం. మీ ప్రాంతాల్లో ఉన్న మద్యపాన దుకాణాల మీద మీరు దాడులు చేయగలుగుతున్నారా? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా. సమాజాన్ని, కుటుంబాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని నాశనం చేసేవి ఎన్నెన్నో మన ప్రాంతాల్లో మనం కనులారా చూస్తున్నాం. వాటి జోలికి వెళ్ళాం. కానీ మనకు మంచి చేసే, మంచి చెప్పే, మంచి మార్గంలో బ్రతకమని, మనకు రక్షణ మార్గం తెలియజేయడానికి దేవుడిచ్చినటువంటి ప్రేమ లేక పరిశుద్ధ గ్రంథం, ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఇంత దారుణంగా చింపుతూ కాలుతో తొక్కుతూ దాన్ని కాలుస్తున్నారే. ఒకే ఒక మాట చెప్తున్నాను. ఏ కాళ్ళతో అయితే తొక్కుతున్నారో, ఏ చేతులతో అయితే చింపుతున్నారో, ఎవరైతే వాటిని కాలుస్తున్నారో మీరు అతి త్వరలో ఆ చేతులతోనే యేసయ్య నోటితోనే, తిట్టిన నోటితోనే యేసయ్య సువార్తను ప్రకటించడానికి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా మారుస్తాడు. ప్రేమ చూపిస్తున్నాడు. యేసయ్య అంటేనే ప్రేమ. ఇకనైనా